గాంధీ భవన్లో వెలిసిన పోస్టర్లతో తనకు సంబంధం లేదని, తనకే ఎల్బీనగర్ సీటు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ మాజీ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు జక్కిడి ప్రభాకర్ రెడ్డి కోరారు. అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయించినా సహకరిస్తానని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి తన వంతు పాత్ర పోషిస్తానని అన్నారు. స్థానికులకే సీటు కేటాయించాలని అధిష్టానాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. ఈరోజు ఛానళ్లలో గాంధీ భవన్లో మధుయాష్కి గౌడ్ గారికి వ్యతిరేకంగా పోస్టర్ వేల్సని చెప్పి అన్ని టీవీలల్లో నా పేరు ప్రస్తావించడం జరిగింది. కొన్ని ఛానళ్ళల్లో ఆ పోస్టర్లకు మాకు ఏ రకంగా కూడా సంబంధం లేదు. ఎందుకంటే గత 35 సంవత్సరాల నుంచి నేను ఒక సిన్సియర్ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ నుంచి నేను ఈ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. ఈరోజు వరకు కూడా మాకు ఆ సంస్కృతి ఎప్పుడు లేదు. ఇతర పార్టీ వాళ్ళు ఎన్నోసార్లు మాకు ఆఫర్లు వచ్చినా కూడా మేము ఈ గాంధీ కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని అవగాహన చేసుకొని పూర్తి స్థాయిలో మేము ఈ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం. ఆ పోస్టర్లకు మాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు సంబంధం లేదని చెప్పి నాతో పాటు 10 మంది అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది. అందులో ఎవరెవరున్నా కూడా వాళ్ళ ముఖాలు నేను కూడా గుర్తుపట్టా. ఈ నియోజకవర్గం నుంచి చాలామంది ఆశావాళ్ళు ఉన్నారు. ఎవరెవరు ఏం చేస్తారో గాంధీ భవన్ రాజకీయం గురించి మాకు అసలు సంబంధం లేదు. ఆయన వ్యతిరేక వర్గమే ఉండొచ్చు, తర్వాత అధికార పార్టీల్లో ఉండవచ్చు. ఎవరో సమగ్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే పోస్టర్లకు మాకు అంటగట్టాలని ప్రయత్నం చేస్తుర్రు, నన్ను పూర్తి స్థాయిలో బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తుర్రు. సర్వేలల్లో నా పేరు మాత్రమే ఉన్నది కాబట్టి నన్ను ఒక పథకం ప్రకారం చేస్తున్నారని కూడా నేను అనుమానం వ్యక్తం చేస్తున్నా. దీన్ని మేము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఏం తీసుకున్నా నేను ఒక సిన్సియర్ కార్యకర్తగా ఇప్పటి వరకు నేను ఒక సిన్సియర్ కార్యకర్తగానే కొనసాగుతున్నా. అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తూచా తప్పకుండా పాటిస్తాం.